నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు సంకష్టహర చతుర్థి. ఈనాడు నారద మహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తొలగిపోతాయని విశ్వాసం. ఓం గం గణపతే నమః. శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణన్య శిరాసదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధియే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయాకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విష్ణురాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం పద్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ సత్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదత. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఒక ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి. ఈరోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చి కూరలు మాత్రమే తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తానుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయడం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యా ప్రాప్తి, అంతేకాకుండా చాలా పుణ్యం కూడా పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెళతారు అని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని నమ్మకం.
ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, వృక్షం మిమ్మల్ని తిరిగి రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.